ఒక స్టూడెంట్ ఎప్పుడూ బాధలో ఉండేవాడు. అది గమనించి ప్రొఫెసర్ ఒకరోజు ఆ అబ్బాయిని తన ఇంటికి పిలిపిస్తాడు. బాబు, నువ్వు ఎప్పుడు చూసినా బాధగా ఉంటావు, నీ సమస్య ఏందని అడుగుతాడు. గురువుగారు, నా జీవితంలో కొన్ని చెడు సంఘటనలు జరిగాయి, అవి నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి, వాటిని నేను మర్చిపోలేకపోతున్నా అని ఆ స్టూడెంట్ అంటాడు. గురువుగారు బాగా ఆలోచించి, నీ సమస్య నేను అర్థం చేసుకున్నాను, లోపలికి వెళ్ళి నిమ్మకాయ నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్తాడు. ప్రొఫెసర్ లోపలికి వెళ్ళి ఆ నిమ్మకాయ నీళ్ళు తయారు చేసుకొని ఆ స్టూడెంట్కి ఇస్తాడు. ఆ స్టూడెంట్ ఆ నిమ్మకాయ నీళ్ళు తాగంగానే తన మొహం వింతగా మారిపోతుంది. ఏమైంది, మొహం వింతగా పెట్టామంటే, ఏం లేదు గురుగారు, ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అంటాడు. ఇప్పుడు ఆ గురువు, సరే ఈ నీళ్ళు వేస్ట్ అయిపోయి, ఇది వృధా అయిపోయి, మళ్ళీ తయారు చేసి తీసుకొస్తా, అవి పారే అంటాడు. స్టూడెంట్, లేదు గురువుగారు, ఈ నీళ్ళలో కొద్దిగా చక్కెర కలిపితే సరిపోతుంది, పారేయాల్సిన అవసరం లేదంటాడు. అప్పుడు ప్రొఫెసర్ అంటాడు, బాబు, నీకు నేను ఇందాక నుంచి అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ నిమ్మకాయ నీళ్ళు నీ జీవితం, ఇందులో ఉన్న ఉప్పు నీ చెడు అనుభవాలు. నీవు చెప్పినట్లుగా ఈ ఉప్పును తీసేయలేము, అంటే నీ చెడు జ్ఞాపకాలను తొలగించలేం. కానీ మనం చేయగలిగింది తీపి కలపడం, అంటే మంచి జ్ఞాపకాలను సృష్టించుకోవడం. గతాన్ని మర్చిపోవాలంటే కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవాలి. చెడును తీయడం కాదు, మంచిని జోడించుకోవడం ముఖ్యం. ఎవరైతే బాధలతో, చెడు జ్ఞాపకాలతో బాధపడుతున్నారో అలాంటి వారు కొత్త జ్ఞాపకాలను, మంచి జ్ఞాపకాలను సృష్టించుకోండి. చెడు జ్ఞాపకాలు అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మీరైతే చక్కెర కలుపుకుంటారా లేదా ఆ నిమ్మకాయ నీళ్ళు పారేస్తారా? కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.